బీటెక్ అడ్మిషన్ కోసం మంచి కాలేజ్ వెతుకుతున్నారా? అయితే మీ ఫ్యూచర్ కి సరైన చాయిస్ జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనం వచ్చేసాము జేబీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది ఎక్కడుందంటే చిలుకూరు నుంచి మొయినాబాద్ మెయిన్ రోడ్లో ఉంటుందన్నమాట. మనకి చిలుకూరుకి చాలా దగ్గరలో ఉంటుంది, మెయిన్ రోడ్లోనే ఉంటుంది, మొయినాబాద్ మెయిన్ రోడ్లో. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రజెంట్ మనం వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు అండ్ అలాగే పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉండబోతున్నాయి అండ్ వాళ్ళ స్టడీ ల్యాబ్ ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారని లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇది వచ్చేసి మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్. లోపల మొత్తం స్టూడెంట్స్కి కావాల్సినటువంటి బుక్స్ అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది అనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పటిదాకా మనం చాలా ల్యాబ్స్ చూసాం కదా. ఇది వచ్చేసి మనకి ఫిజిక్స్ ల్యాబ్ అనమాట. సో ఇక్కడ కూడా లోపల కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఫిజిక్స్ ల్యాబ్ వాళ్ళు కూడా ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్లో కెమిస్ట్రీ ల్యాబ్. సో ఇవన్నీ చూస్తుంటే నాకు మా కాలేజ్ గుర్తొస్తుంది. ఆల్రెడీ ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన ప్రాక్టికల్స్ అన్నీ చేస్తున్నారు. ఒకసారి ల్యాబ్ మొత్తం మనం కూడా చూద్దాం. Is the estimation of EDTA by complexometric method or complexometric titration. This what do you call? This is burette. In this burette we will add EDTA. What is meant by potentiometry? Potentiometry is nothing but knowing the concentration of H plus and OH minus ions. This is known as colorimeter. In this colorimeter, we will explain about the absorbance, the amount of color absorbed by the water molecule. Hence, we can know the UV spectroscopy or visible range that is recorded. Hence, we will adjust the absorbance to 550 up to 700 range. Hence, we can take the value by adjusting this nanometer technology. ఇది వచ్చేసి మనకి భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ మెషిన్స్ ల్యాబ్ అనమాట. సో ఇవన్నీ కూడా మెషిన్స్ ఉన్నాయి. సో వీళ్ళకి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ వీళ్ళు చేస్తున్నారు. ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాం.
జేబీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ని ఈరోజు మనం విజిట్ చేయడం జరిగింది. సో అందులో ఉన్న ఫ్యాకల్టీ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, అందులో ఉన్న ల్యాబ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ స్టూడెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. 4 years అయిపోయిన తర్వాత జాబ్ గ్యారంటీ అని చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు అండ్ స్టూడెంట్స్ తోటి చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. ఎడ్యుకేషనే కాకుండా ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట స్టూడెంట్స్ కోసము. సో హ్యాపీగా ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలని అనుకుంటున్నారో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ చిలుకూరు నుంచి మొయినాబాద్ వెళ్ళే దారిలోనే ఉంటుంది. చిలుకూరు చాలా దగ్గరలో ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి అండ్ మీ పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్ చదవాలనుకుంటే దిస్ ఈస్ ద ప్రిఫరబుల్.